స్వరూపమైన భువనేశ్వరి బీజాక్షరమై భూత వర్తమాన భవిష్యత్ కాలములో ఉండి తన భక్తులను కరుణించే జగన్మాత లలితా మహాత్రిపుర సుందరిని వివరించే దివ్య స్తోత్రరాజమైన శ్రీ లలితా త్రిశతి నామార్థములు 69వ భాగము. హ్రీంకారిణి జగన్మాత లలితాంబిక యొక్క నిర్గుణ స్వరూపమైన పంచదశాక్షరీ మంత్రములో వాగ్భవ, కామరాజ, శక్తికూటములు ఆ తల్లి స్వరూపముగా ఉన్నాయని, ఆ పంచదశాక్షరీ మంత్రమును గురూపదేశము లేకుండా సాధన చేయకూడదు కాబట్టి దానికి ప్రత్యామ్నాయముగా జగన్మాత అందరూ సాధన చేసుకోవడానికి వీలుగా ఈ 3 కూటములలో ఉన్న 15 బీజాక్షరములైన క ఏ ఈ ల హ్రీం హసక హల హ్రీం సకల హ్రీం అన్న బీజాక్షరములకు ఒక్కొక్క బీజాక్షరమునకు 20 నామములు చొప్పున మొత్తం 300 నామములతో శ్రీ లలితా త్రిశతి స్తోత్రమును శివశక్తుల ద్వారా వ్యక్తపరిచింది అన్న విషయమును మనము తెలుసుకుని ఉన్నాము. ఈ 3 కూటములలోనూ మొదటి కూటమైన వాగ్భవ కూటములోని 5 బీజాక్షరములు, కామరాజ కూటములోని 6 బీజాక్షరములలో 5 బీజాక్షరములకు సంబంధించిన 200 నామములకు అర్థములను ఇప్పటికే గ్రహించిన మనము ఇప్పుడు కామరాజ కూటములోని ఆఖరు బీజాక్షరమైన హ్రీంకు సంబంధించిన 20 నామములలో మొదటిదైన హ్రీంకారిణి అన్న నామమునకు గల అర్థమును గ్రహించడానికి ప్రయత్నిద్దాము. బీజమంత్రములు ధ్యానం కోసం మనస్సును నిశ్చలంగా ఉంచడానికి ఉపయోగించబడతాయి. అయితే వీటిని పలికే విధానమును గురుముఖతః అభ్యాసము చేస్తే సత్ఫలితములు కలుగుతాయి. అన్ని బీజమంత్రముల మాదిరిగానే హ్రీం బీజమును ఒంటరిగా లేదా మరొక మంత్రముతో సంపుటీకరణము చేయడము ద్వారా కూడా జపించవచ్చు. ఇది దైవిక స్త్రీ శక్తిని సూచించే భువనేశ్వరీ దేవత యొక్క బీజమంత్రం కాబట్టి ఈ మంత్రము సాధకుడిని శివ మరియు శక్తుల యొక్క అనుగ్రహమును ఏకకాలంలో ప్రసాదించగల అద్భుతమైన బీజమంత్రము. హ్రీంకారములోని హకారము శివుని, రకారము ప్రకృతి స్వరూపిణి భువనేశ్వరీ స్వరూపమైన పార్వతీదేవిని, ఈకారము మహామాయా స్వరూపమును, చివరగా ఉన్న బిందువు అనర్థములను నిర్మూలించుటకు మనకు ప్రసాదించబడిన మహాద్భుతమైన బీజమంత్రము. ముందుగా వివరించుకున్నట్లుగా గురుముఖతః స్వీకరించి భక్తి శ్రద్ధలతో సాధన చేసినట్లయితే హ్రీం అనే మంత్రము మన దుఃఖమును నివారించడమే కాక జగన్మాతా పితరులైన శివపార్వతుల ఇరువురి ఆశీర్వాదములను ఒకేసారి పొందడంలో సహాయపడుతుంది. అంతేకాక నిష్ఠతో సాధన చేసిన వారికి ఏ రంగంలోనైనా అగ్రగామిగా మార్చగల శక్తి హ్రీంకార సాధనకు ఉన్నది. మనలో నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవడానికి ఇది ఉత్తమ మంత్రం అని పెద్దలు వివరిస్తారు. ఇటువంటి అద్భుత మంత్ర స్వరూపిణి అయిన జగన్మాతను శ్రీ లలితా త్రిశతి స్తోత్రము హ్రీంకారిణి అన్న నామముతో కీర్తించింది. హ్రీంకారాద్య ఈ నామములో హ్రీంకార శబ్దమునకు అర్థము తత్కార్యభూతములైన వేదములు అని వివరించబడుతున్నది. వేదములకు ఆద్య అని జగన్మాతను వివరించుటలో వేదములకు పూర్వమే ఆ తల్లి ఉన్నది అని, వేదములను తన శాసనములుగా జగన్మాత ఏర్పరిచినది అని స్పష్టమగుచుండటచే శ్రీ లలితా త్రిశతి స్తోత్రము ఆదిపరాశక్తి అయిన లలితాంబికను హ్రీంకారాద్య అన్న నామము చే కీర్తించినది.
వేదములు శబ్దస్వరూపములు అయితే వాటికి అర్ధస్వరూపమైన జగన్మాత హ్రీంకార రూపిణిగా, హ్రీంకారాద్యగా వేదములకు ముందు నుండే ఉన్నది. అర్థము లేని వాక్కు లేదా శబ్దమునకు ప్రత్యేక ప్రతిపత్తి ఉండదు. అందుకే మహాకవి కాళిదాసు తన రఘువంశ కావ్యములో పార్వతీ పరమేశ్వరులను వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ అని కీర్తించారు. జగత్తుకు మాతాపితరులై శబ్దార్థముల వలె నిత్య సంబంధము గల పార్వతీ పరమేశ్వరులను శబ్దార్థ జ్ఞానము కొరకై ప్రార్థించుచున్నాను. ఆ విధముగా శబ్దరూపములైన వేదములకు అర్ధరూపమైన జగన్మాత లలితాంబికను శ్రీ లలితాత్రిశతి స్తోత్రము హ్రీంకారాద్య అన్న నామము చే కీర్తించినది. హ్రీం మధ్య గతనామమైన హ్రీంకారాద్యాలో పరమేశ్వరి లలితాంబిక హ్రీంకార రూపకమైన వేదములకు పూర్వము నుండే ఉన్నది అని ఆ తల్లి యొక్క అస్తిత్వమును భూతకాలములో వివరించిన శ్రీ లలితాత్రిశతి స్తోత్రము హ్రీం మధ్య అనే ఈ నామములో వ్యవహార కాలమైన వర్తమాన కాలంలో కూడా మాయా విశిష్ట చైతన్య రూపము కలిగి హ్రీంకారముగా వెలుగొందుచున్నది అని వివరించింది. గత నామములో హ్రీంకారమునకు పూర్వభావితము చెప్పి వ్యవహార కాలములో వర్తమాన కాలములో పరమేశ్వరి యొక్క అస్తిత్వమును వివరించకపోతే హ్రీంకారాద్యాను మంత్రము పునశ్చర్య చేయబడదు. కనుక పరమేశ్వరి హ్రీం మధ్య అనే నామము చే కీర్తించబడినది. హ్రీంకారాద్య అను నామము బీజస్వరూపముగా ఉండి అవ్యక్తమైనది కాగా, హ్రీం మధ్య అను నామము అంకురించిన బీజరూపము కలిగి వ్యక్తస్వరూపమైనది. ఈ సమస్త విశ్వమునకు కారణభూతమైన పరబ్రహ్మ స్వరూపము అంతటా వ్యాపించి ఉండుట చేత జగత్కారణముగా భాసిస్తూ హ్రీం మధ్య అని వ్యవహరించబడుచున్నది. పరమేశ్వరి కర్మములచే తగ్గనిది హెచ్చనిది అయి ఉండడం వలన బ్రహ్మజ్ఞాని యొక్క నిత్య మహిమ అనగా నిన్న కలదు నేడు లేదు అన్నది లేక నిత్యము తన అస్తిత్వమును కలిగి ఉండే జగదీశ్వరి హ్రీం మధ్య అనే నామము చే కీర్తించబడినది. మరికొన్ని నామార్థముల వివరణ నా తదుపరి భాగములో.